అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్‌గా చేసుకునే టమోటా మునక్కాడ కర్రీ అండి. ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాడ టమోటా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మునక్కాడ టమోటా కర్రీని మీరు అన్నంలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదా చపాతీలోకి, పుల్కాలోకి, బగారా రైస్‌లోకైనా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ అయితే 300 గ్రాముల వరకు మునక్కాడలనైతే తీసుకున్నానండి. మునక్కాడల్ని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే ఆ సైజులో మీరు ముక్కల్ని కట్ చేసుకొని ఈ విధంగా పైన ఈ తొక్కు ఉంది కదండీ! అది ఈ విధంగా తీసేసుకోవాలండి పీల్‌ననేది. చూడండి ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అనేది పడుతుందండి. దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలండి. మీరు చాపర్‌లోనైనా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే మీరు కావాలంటే దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగానైనా చేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ అంతా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా బాగా వేయించాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటైనా మనం దీన్ని వేయించాలండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. చూడండి అల్లము అలాగే కరివేపాకు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం టమోటా ప్యూరీని వేసుకున్నామండి. నేనైతే చాపర్‌లో వేసుకొని ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే టమోటాలని బ్లెండ్ చేసైనా వేసుకోవచ్చండి. జార్‌లో వేసుకొని టమోటా ప్యూరీ లాగా చేసుకొనైనా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో. 3 నిమిషాల తర్వాత చూడండి టమోటాలు అనేటివి బాగా మగ్గిపోయాయండి. ఈ విధంగా బాగా మగ్గిపోయాక టమోటాలు ఇప్పుడు మనం ఇందులోకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ స్పైసెస్‌ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. చూడండి స్పైసెస్ అనేటివి ఈ విధంగా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదండీ! అవి వేసుకోవాలి. ములక్కాడలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ములక్కాడలు అనేటివి మసాలాలో ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనం వాటర్ వేయకుండా. చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇలాగే ఒక 2, 3 నిమిషాల పాటు మనం వదిలేయాలండి లో ఫ్లేమ్‌లోనే. అప్పుడు ఈ మసాలాని మునక్కాడలు అనేటివి బాగా అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు సప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ విధంగా ఇవి 2, 3 నిమిషాల పాటు ఈ మసాలాలో మగ్గాక ఇప్పుడు మనం ఇందులోకైతే వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు అయితే వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. మీరు మీ గ్రేవీ థిక్‌నెస్‌ని బట్టి నీళ్ళననేటివి ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి. నేనైతే కొంచెం థిక్‌గానే చేస్తున్నానండి ఈ కర్రీ. కొంచెం థిక్‌గా ఉంటేనే బావుంటుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. నేనైతే 1 కప్పు వరకు అయితే వాటర్‌ని వేసుకున్నాను. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్‌లో ఒక 12-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలండి. చూడండి నేను మధ్యలో ఇంకొకసారి ఓపెన్ చేసి లిడ్ కలుపుకొని ఉడికించుకుంటున్నానండి. ఇంకొంచెం కర్రీ అనేది ఉడకాలి. కనీసం ఒక 12-15 నిమిషాలైనా పడుతుందండి ఈ కర్రీ అవ్వడానికి. 15 నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ అనేది ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైన తేలుతోంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన ములక్కాడ టమోటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు దీన్ని
రోటీలోకైనా, పుల్కాస్‌లోకైనా, రైస్‌లోకి దేనితోనైనా గూడా సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత మంచి గ్రేవీతో వచ్చిందో చూడండి. మీకు కనిపిస్తోంది కదండీ! అసలు మనం దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదండి. వేడి వేడి అన్నంలో కూడా ఈ మునక్కాడ టమోటో కర్రీ అనేది చాలా బావుంటుంది. అలాగే మునక్కాడ కూడా చూడండి సాఫ్ట్‌గా ఉడికిపోయిందండి మెత్తగా. ఒక 12-15 నిమిషాల పాటు బాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మునక్కాడ కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కూడా వచ్చిందో కర్రీ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ఈ టమోటా ములక్కాడ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.